నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అసలు పని చేస్తా ఉందా లేదా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు సెంట్రల్లోనూ వీళ్ళదే ఉంది స్టేట్లోనూ వీళ్ళదే ఉంది కనీసం వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అభివృద్ధి చేయడం లేదని చెప్పి రోజా లాంటి వాళ్ళు ఇంకొక ఆమె ఎవరో ఆమె ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసే ఆమె వీళ్ళిద్దరూ ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడము అసలు ఏం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు అయితే పెడతా ఉంటారు ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏం చేస్తా ఉన్నారంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 ని అమలు చేస్తా ఉన్నారు ఈ సూపర్ 6 కి సంబంధించినటువంటి వీడియోలు నేను గతంలో చాలా ఇదే ఛానల్లో చేశాను అవి అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు నేను సూపర్ 6 గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు సో పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అసలు పోలవరం నిర్వాసితులు ఎవరని చెప్పి మన రోజా గారు కాదు దీనికి అంబటి రాంబాబు గారు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ అయితే కనుక అప్పట్లో ఇరిగేషన్ మంత్రులుగా చేశారు పోలవరం నిర్వాసితులకు కనీసం స్పెల్లింగ్ కూడా తెలియదు ఎట్లా రాయాలో తెలుగులో అని కూడా తెలియదు కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు కట్టడానికి అక్కడ పంట పొలాలు కావచ్చు వాళ్ళ స్థలాలు కావచ్చు ఇంటి నివాసాలు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల జీవిస్తున్నటువంటి ఆ జనాభాలు ఎవరైతే ఉన్నారో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆ నిర్వాసితుల కోసము గత సంక్రాంతికి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఈ దీపావళికి 1100 కోట్ల రూపాయలను ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిలీజ్ చేయడం జరిగింది గత సంక్రాంతిలో అయితే కనుక 1000 కోట్ల రూపాయలు ఈ దీపావళికి 1100 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా కలిపి 2100 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకైతే కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ నిర్వాసితుల అమౌంటే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 12,500 కోట్ల రూపాయలను తీసుకొచ్చి పోలవరం పనులను కూడా శరవేగంగా సాగిస్తున్నారు ఇంకా 3.5 సంవత్సరం ఉంది కదా ఈ 3.5 సంవత్సరాల్లోనే ఈ పోలవరాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తా ఉంది ఏం చేశారు అని అడుగుతా ఉన్నారు కదా పోలవరాన్ని కంప్లీట్ చేయబోతున్నారు అమరావతి రాజధానిగా నిర్మిస్తా ఉన్నారు అదేవిధంగా ఒకవైపు వైజాగ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు ఇలా చెప్పుకుంటా పోతే మినిమం 1 గంట పడుతుంది వీడియోలో ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి సో మీరు సాక్షి పేపర్ను సాక్షి ఛానల్ను చూసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగడం లేదు కూటమి పరిపాలన అసలు ఏం బాలేదు వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొని రావడం లేదు పక్క రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు దండిగా ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొండి చేయి చూపిస్తూ ఉంది అని చెప్పేటువంటి ఈ పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నటువంటి రోజా గారు కావచ్చు పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నటువంటి అరే శ్యామల గారు కావచ్చు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటి వరకు పోలవరం నిర్వాసితులకు 2100 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 12,500 కోట్ల రూపాయల దాకా తీసుకొచ్చి పోలవరం పూర్తి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్లోనే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నారు సో మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఎప్పుడు సాక్షి పేపర్ చదవడము ఆ సాక్షి న్యూసే కాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండండి మీకు తెలుస్తుంది అసలు కూటమి ప్రభుత్వము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది ఏమేమి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తా ఉంది ఏమేమి కంపెనీలను తీసుకొని వస్తుంది ఎంతెంత పెట్టుబడులు తీసుకొని వస్తుంది ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు రాబోతుంది అని తెలియాలంటే అప్పుడప్పుడు సాక్షి మీడియాని కావచ్చు సాక్షి ఛానల్ని పక్కన పెట్టి అప్పుడప్పుడు ఇతర ఛానళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు